అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. అందులో ఆగస్టు 15వ తారీఖున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో 241 పోస్టులను భర్తీ చేస్తారు. అర్హతగా మనకి డిగ్రీతో పాటు బీఈడీని కలిగి ఉండాలి. మనకి జీతం వచ్చినట్లయితే పే స్కేల్ని బట్టి చూస్తే 37,640 నుంచి 1,15,500 ఉంది. సుమారుగా 60,000 వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి జిల్లా వేజిగా పోటీ అనేది ఉంటుంది. పరీక్షా విధానం డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, పేపర్ 2 సంబంధించిన సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి 150 మార్కులు అనేవి ఉండడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఆ నెగిటివ్ మార్క్ అనేది ప్రతి 3 తప్పులకు 1 మార్కును మనం కోల్పోవడం అనేది జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం పరీక్షను రాయాలి. అలాగే ఈ పరీక్షలో పాస్ అయిన తర్వాత 100 మార్కులకి 60 నిమిషాల్లో మనకు బేసిక్ ఎంఎస్ ఆఫీస్, టెక్స్ట్, టైపింగ్ వాటి మీద మనకి పరీక్ష ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారు 30 మార్కులు, బీసీ వారు 35, ఓసీ వారు 40 మార్కులను మనం అర్హత మార్కులను సాధించుకోవాలన్నమాట. అలాగే ఈ ఎగ్జామ్ సంబంధించిన పాత పేపర్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్ నందు మనం క్లిక్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లోగో ఉంటుంది. చిత్రపటం కిందన మ్యాప్ కింద మనకి కీస్ అండ్ అబ్జెక్షన్స్లో మనం క్లిక్ చేసినట్లయితే ఒక స్క్రీన్ వస్తుంది. అందులో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లను మనం డౌన్లోడ్ చేసుకుని పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించి తదనుగుణంగా ప్రిపేర్ కావడం అనేది చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.